వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనతోని రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి డాక్టర్ యలమంచలి రవీంద్రనాథ్ గారు మనతోనే ఉన్నారు. సో ఇక్కడ గత 35 సంవత్సరాలుగా జనరల్ సర్జన్గా మంచి పేరు అయితే ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ రాజకీయ విశ్లేషకులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీలు ఎన్ని సీట్లని కైవసం చేసుకోబోతున్నాయి, సెంట్రల్ వైడ్గా చూసుకుంటే ఎన్డీఏ కూటమి కావచ్చు, లేకుంటే ఇండియా కూటమి కావచ్చు, ఈ రెండు కూటమిలకి ఎన్ని సీట్లు వస్తాయన్నట్టుగా రవీంద్రనాథ్ గారి విశ్లేషణ ఉండబోతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. ఓకే సార్, మే 13వ తారీఖు ఓటు వేయడానికి వెళ్తున్నారా మీరు? తప్పకుండా ఓటు వేస్తాం. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఓటు వేయించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఏ పార్టీకి సార్ మీరు మొగ్గు చూపాలని అనుకుంటున్నారు? ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఎవరు నిలబడగలుగుతారో వాళ్ళకి ఓటు వేయాలని నేను కోరుకుంటాను. అంటే దీన్ని బట్టి చూస్తే మీరు కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉన్నారు, అంతేనా? డెఫినెట్గా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట? ఎందుకంటే మీరు కమ్యూనిస్ట్ పార్టీకి సింపథైజర్ అని చెప్పేసి నేను కనుక్కున్నాను యాక్చువల్లీ. సో ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉంటా అన్నారు, అంటే ఎక్కడ సింక్ అవ్వట్లేదుగా? కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా 1-2 చోట్ల తప్పితే సిపిఎం సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్కి. ఎన్డీఏలో సిపిఎం కూడా భాగస్వామ్యంగా ఉంది. కనుక ఇక్కడ కూడా ఖమ్మంలో కూడా సిపిఎం లెఫ్ట్ పార్టీలన్నీ కూడా దాదాపు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ రోజున ప్రస్తుతం ఈ బీజేపీ నియంత్రిత పోకడలను వ్యతిరేకించాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. కనుక అందరూ ఒకటిగా వాటిని ఎదుర్కోవడం కోసం కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇక్కడ కలిసికట్టుగా ఉద్యమించాలి అని చెప్పేసి ఒక వర్డ్ మీరు అన్నారు. ఉద్యమించేంతగా పొరపాటు బీజేపీ ఏం చేసింది? దాన్ని కొద్దిగా వివరంగా పోవాలంటే, ఈరోజు రాజకీయంగా దేశంలో 2 రకాల రాజకీయాలు ఉన్నాయి. ఒకటి గాంధీ వారసులుగా, సుభాష్ చంద్రబోస్ వారసులుగా, భగత్ సింగ్ వారసులుగా అనేక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుల వారసులుగా ఉన్న రాజకీయం ఒకవైపు ఉంది. రెండో వైపు గాంధీని చంపిన గాడ్సే వారసులుగా ఉన్నవాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు. ఈ రోజున ఏ స్వాతంత్ర ఉద్యమంలోనూ ఇసుమంత కూడా భాగస్వామ్యం లేని వాళ్ళు ఈ రోజున దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ దేశద్రోహులుగా చిత్రీకరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన దేశభక్తి కలవాళ్ళు ఈ రోజున ఈ గాడ్సే వారసుల్ని ఓడించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది సార్, బీజేపీ సెంట్రల్లో వచ్చి 10 సంవత్సరాలు ఉంది సార్. ఈ 10 సంవత్సరాల పైన మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రజలందరూ కూడా ఈ 10 సంవత్సరాలు వాళ్ళు రాజకీయంలోకి ఎట్లా ఉండగలుగుతున్నారు అంటే, వాళ్ళు ఒక ఇంప్రెషన్ ఇచ్చారు, కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రజలు నమ్మింది ఏంటంటే, ఒక బలమైన నాయకుడు ఉండాలి, ఒక బలమైన నాయకుడు ఉంటే ఈ దేశంలో అనేక సమస్యలకు పరిష్కారం కుదురుతుంది అని ప్రజలు నమ్మారు. ఆ బలమైన నాయకుడు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి ఈ రోజున ఫెయిల్ అవుతూ వచ్చినాయి. వాళ్ళు ఏది నెరవేర్చలేదు. ఉదాహరణకు చెప్పాలంటే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అంటే దాదాపు ఈ 5 ఏళ్లలోనే 10 ఏళ్లలో చూసుకుంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ వాళ్ళ లెక్కల ప్రకారమే 7 లక్షల చిల్లర మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. సో ఉద్యోగ రంగంలో వాళ్ళు అట్లా ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మేరకు. రెండవది రైతులకి వాళ్ళు ఉన్న ఆదాయాన్ని 3 రెట్లు పెంచుతామని చెప్పి వాగ్దానం చేశారు గత ఎన్నికల్లో. 3 రెట్లు కాదు కదా, ఉన్న దానికి కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయారు. రైతులు ఉద్యమించారు. ఢిల్లీలో 1 సంవత్సరం పైగా ఢిల్లీని చుట్టుముట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వటానికి కూడా వాళ్ళు
అవకాశం ఇవ్వకుండా మొత్తం బారికేడ్లు పెట్టి రోడ్లన్నీ తవ్వేసి ముళ్ళ కంచెలు వేసి రైతులను అడ్డుకున్నారు. అదే సమయంలో చైనా సరిహద్దుల్లో చైనా దాదాపు సుమారు 4 లక్షల చదరపు మీటర్ల మన భాగస్వామ్యంలోకి చొచ్చుకు వచ్చిందంటే అక్కడ వాళ్ళు ఏమి ముళ్ళ కంచెలు వేసి వాళ్ళని అడ్డుకోలేకపోయారు. కానీ ఈ రోజున ఇక్కడ రైతులను మాత్రం ఢిల్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి చేశారు. అంటే రైతుల మీద వాళ్ళకున్నంత ప్రేమ అలా ఉంది. దాదాపు వాళ్ళ మీద బుల్లెట్లు, రబ్బర్ బుల్లెట్లు, మామూలు బుల్లెట్లు అన్నీ కురిపించారు. దాదాపు ఆ ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోవడం జరిగింది. కనుక రైతుల విషయంలో కూడా ఆ ప్రభుత్వం విఫలమైంది. ఇకపోతే మహిళలు బేటీ బచావో బేటీ పడావో అన్నారు. ఈ దేశానికి అవార్డులు తీసుకొచ్చిన మహిళలు, రెజ్లర్లు ఢిల్లీలో బ్రిజభూషణ్ అనే వ్యక్తి వాళ్ళు లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి అనేక నెలల పాటు వాళ్ళు ఉద్యమం చేశారు. కనీసం వాళ్ళ మీద ఒక మాట కూడా మాట్లాడలేదు ప్రధానమంత్రి గారు. కాగా పార్లమెంటు ఓపెనింగ్ ఉందని చెప్పి వాళ్ళు యాజిటేషన్ చేస్తున్న సభల నుంచి వాళ్ళని గుంజేసి వాళ్ళ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు. దాని మీద యాక్షన్ తీసుకోకుండా కూడా ఈ రోజున అదే బ్రిజభూషణ్ కొడుక్కి ఈ రోజున పార్లమెంట్లో టికెట్ ఇచ్చారు. అంటే మహిళలంటే అంత ఇది. అట్లాగే మణిపూర్లో సంవత్సరం పైగా అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. 2 తెగల మధ్య ఇది జరుగుతూ ఉంది. కనీసం చూడటానికి కూడా మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళని సముదాయించలేదు, వాళ్ళ తగాదాన్ని తీర్చలేదు. కనీసం ఒక సానుభూతి అక్కడ జరుగుతున్న ఆడవాళ్ళ మీద జరుగుతున్న అమానుష కృత్యాలని ఖండించడం కానీ, వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం కానీ అక్కడ ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ కోరుకుంటున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్లో జరుగుతున్న అన్యాయాలని వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా కూడా మేము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాం. కానీ ఇన్నాళ్ళైనా ఆ డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ పని చేయటంలా, ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ ఇంటర్నెట్ కట్ చేశారు. అక్కడ జరుగుతున్న వార్తలు బయటికి రావట్లేదు. బయట నుంచి అక్కడ వాళ్ళకి తెలవదు. ఎవరైనా చూడటానికి వెళ్తే వాళ్ళని అడ్డుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున మణిపూర్ ఉంది. అంటే మహిళల పక్కన ఆలోచించినా కూడా ప్రభుత్వం తీసుకున్నది అంతంత మాత్రమే. అక్కడ వాళ్ళు చేయగలిగింది చేసింది. ఆ విషయంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకోటి, ప్రతి బ్లాక్ మనీని అరిగడతామని చెప్పి విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరినీ డబ్బులు తీసుకొచ్చి మీ అందరి ఖాతాల్లోనూ ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. వేశారా? లేదు. అట్లాగే రుణమాఫీ చేస్తామన్నారు రైతులకి, వాళ్ళకి. ఎవరికి చేశారు? దాదాపు 25 లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలకి రుణమాఫీ చేశారు. రైతులకి ఎవరికి? అది లేదు. అట్లా ఆ విధంగా చూసుకుంటే యువకులకు ఉద్యోగాలు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ ఎవరికి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. పైగా అనేక నిర్బంధాలకు గురి చేస్తూ ఉంది. కేవలం మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ దేశంలో ఉన్న ప్రజలను పోలరైజేషన్ చేసి దాని ద్వారా వాళ్ళు అధికారం పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. దాని వ్యతిరేకంగా మేము దాన్ని ఖండిస్తూ వాళ్ళ ఉన్న ఈ పరిస్థితుల నుంచి ప్రజలను బయటపడేయడం కోసం ఒక ఉమ్మడి పోరాటంగా ఈ ఎన్నికల్లో అందరూ కలిసి వాళ్ళని ఓడించాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే ఎంత చేసినా కూడా మరలా బీజేపీ కనుక ఈసారి వస్తే, హ్యాట్రిక్ కొడితే ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు విశ్లేషించా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారంటే ఒక బలమైన నాయకుడు కావాలని చెప్పి కోరుకోవటంలో జరుగుతూ ఉంది. చాలామంది మహిళలు, కొంతమంది మధ్యతరగతి ప్రజలు ఒక బలమైన నాయకుడు కావాలని. కానీ బలమైన నాయకుడు చేసినవి ఏంటో మనం చూసాం. ఆయన బలం ప్రకారం చేయగలిగింది ఏం లేదు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయో మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఏమనాలి, కరప్షను,
అన్నిట్లోనూ మునిగి తేలిపోయి ఉన్న వాళ్ళని ఈ రోజున వాళ్ళ పార్టీలోకి తీసుకుంటున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఒక ఇంటర్వ్యూలో మా పార్టీకి తలుపులు తెరిచి ఉంటాయి, ఎవరైనా రావచ్చు. ఆ ఇంటర్వ్యూలో అడిగారు, మీరు అడిగినట్టు 9-10 కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు తీసుకుంటారంటే మా తలుపులు అందరికీ తెరిసే ఉన్నాయి అన్నారు. ఎంత ఇది! అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ రోజున వాళ్ళు 400 సీట్లు గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ఈ యువకులు, మహిళలు, రైతులు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. నార్త్లో ఇప్పుడు వాళ్ళకున్న సీట్లు తగ్గబోతూ ఉన్నాయి. సౌత్లో సీట్లు అసలు వచ్చే పరిస్థితి లేదు అనుకుని వాళ్ళు కేవలం ఒక ఫిగరు 400 పైన వస్తున్నాయని చెప్పి ఒక డ్రామా లాగా చేస్తున్నారు. కానీ వాళ్ళకి అంత సీట్లు వచ్చే సీన్ లేదు. ఓకే. కానీ ఎక్కడ చూసినా కూడా మోదీ ప్రపంచనం నడుస్తుంది అన్నట్టుగా బయట ఒక టాక్ అయితే జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ ప్రపంచనం 400+. స్వయంగా మోదీ డిక్లేర్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీరేం చెప్తారు? గత వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఇట్లాగే ఇండియా ఈజ్ షైనింగ్ అనే ఒక స్లోగన్ తీసుకుని వెలిగిపోతూ ఉంది అన్నారు. అప్పటికి ఇప్పటికీ వెలిగిపోయింది ఏం లేదు. శాస్త్ర ప్రకారం చూసుకున్నా కూడా మనం పేదరికంలో 123వ స్థానంలో ఉన్నాం. ఆకలి హంగర్ దీంట్లో 123వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో డయాబెటీస్ అగ్రస్థానంలో ఉన్నాం. నిరుద్యోగం అగ్రస్థానంలో ఉన్నాం. 24% నిరుద్యోగులు ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దేశంలోనే ఉంది. అట్లా వీళ్ళు ప్రగల్భాలు పలకటమే కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి వాళ్ళు చేస్తున్నది ఏదీ లేదు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇంత విశ్లేషణ రూపకంగా ఏదైతే చెప్పిల్లో యాక్చువల్లీ దీనికి ఆన్సర్ ఇవ్వండి. దేశ ప్రజలకి ఇప్పుడు ఏం కావాలి సార్? ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే 13వ తారీఖు. యాక్చువల్లీ ఇదే దేశపు ప్రజలకి ఇప్పుడు ఏం కావాలి? సూటిగా ఏం కావాలి? దేశ ప్రజలకి ఈ రోజున ప్రధానమైన సమస్య ఉద్యోగ సమస్య అండి. యువకులకి ఉద్యోగాలు లేవు. మీరు ఉదాహరణకి చెప్తాను ఇంకోటి. మీరు హైదరాబాద్ తీసుకోండి, ఖమ్మం తీసుకోండి, వరంగల్ తీసుకోండి, మీరు ఏ రెస్టారెంట్కైనా వెళ్ళండి, ఏ హోటల్కైనా వెళ్ళండి, ఎవరికి మీకు అక్కడ పనిచేసేవాళ్ళు? యూపీ నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు. ఎందుకని? వాళ్ళు అక్కడ అవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్లు కదా. ఇక్కడికి హోటల్లో పనిచేయడానికి ఎందుకు వస్తున్నారు ఇంతమంది యువకులు? అక్కడ వాళ్ళు ఒక యువతరానికి ఒక దారి చూపించలేకపోతున్నారు. వాళ్ళు దారి ఎత్తుక్కుంటే ఇటువైపు వస్తూ ఉన్నారు. సౌత్లో మీరు చూడండి, ఎక్కడైనా బెంగళూరులో కూడా చూడండి, హైదరాబాద్లో చూడండి, మద్రాసులో చూడండి, అనేక చోట్ల ఈ రోజున హోటల్ కార్మికులు, కనీసం అక్కడ ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్ళు కానీ, ఇతరత్ర ఇప్పుడు ఈ డెకరేషన్లో పనిచేసేవాళ్ళు కానీ అంతా యూపీ నుంచి వస్తారు. యూపీలో వాళ్ళు అంతా గవర్నమెంట్ డబుల్ సర్కారు అంతా వెలిగిపోతూ ఉంటే వాళ్ళ యువకులందరూ ఇక్కడ వచ్చి ఎందుకు, ఖమ్మం వచ్చి ఎందుకు పనిచేయాల్సి వస్తుంది? 100 మైళ్ళు దూరం వచ్చి. అందుకనే వాళ్ళు అక్కడ చేస్తుంది ఏమీ లేదు. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ప్రజలు, ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఉన్నటువంటి ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ 2 కూటమిలలో ప్రజలు ఇప్పుడు ఏ కూటమికి ఎన్ని సీట్లను ఇస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా? అంటే కూటమిగా చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 250-260 అంతకంటే దాటు. మిగతా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అన్ని. మొత్తం కూటమిలోకి ఈ రోజున రాకపోయినా ఎలక్షన్లు అయ్యాక కూడా వీళ్ళందరూ ఒకటిగా ఉండే అవకాశం 2 ఉన్నాయి. ఓకే, 250-260 ఎన్డీఏకే వస్తే ఎన్డీఏనే గెలిచే అవకాశం ఉంటుంది కదా. అంటే రిమైనింగ్ మొత్తం కాంగ్రెస్కి రాదు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రిమైనింగ్ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ఇండిపెండెంట్స్ ఉంటారు. సో అవి కొన్ని గైకొంటాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అంటే మీ ఒపీనియన్ ప్రకారమే ఇప్పుడు ఏదైతే మీరు 260, 250, 260 ఏదైతే అన్నారో అంటే మరలా ఎన్డీఏనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా మీరు చెప్పిల్లా? ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు కూడా రేపు వాళ్ళు 400 అని 250కి వస్తే వాళ్ళు అందరూ భాగస్వాములు అందులోనే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కలిసినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళలోంచి బయటకు వచ్చి దీనికి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేశారు? కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు దేంట్లో ఉన్నారు? అట్లాగే రేపు ఎన్డీఏలో కనుక మెజారిటీ అటు ఇటుగా వస్తే ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇటువైపే చేసే అవకాశం ఉంది.
అట్లా ఈ ప్రాంతీయ పార్టీలు కేవలం వాళ్ళ మీదే ఆధారపడి ఉండవు. ఎందుకనంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలని అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలని ఇప్పుడు మద్రాస్ తమిళనాడులో ఉన్న పార్టీలు కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, ఈవెన్ తెలంగాణలో కానీ ప్రభుత్వాలకి వాళ్ళ ఇక్కడి నుంచి సౌత్ నుంచి వస్తున్న జిఎస్టీ కానీ, ఆదాయం కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో వెళ్తుంది. కానీ వీళ్ళు వెనక్కి ఇస్తున్నది చిన్న నామమాత్రమే ఇస్తున్నారు. వీళ్ళందరికీ అసంతృప్తి ఉంది. అందుకని రేపొద్దున ఏది అవకాశం ఉన్నా వీళ్ళందరూ కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారని ఎక్కడ లేదు. ఎన్డీఏలో ఉన్నాళ్ళు కానీ, ఇండియాలో ఉన్నాళ్ళు కానీ ఒక కూటమిగా ఏర్పడే అవకాశం చాలా ఉంది, గట్టిగా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు రాజకీయాలు ఎంత నీచంగా ఉన్నాయో మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు అవసరం తీరాక వేరే పార్టీకి వెళ్ళడం అనేది ఇది దేనికి సంకేతంగా చూడాలి? ఇది యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది. అంటే ఇది లోపం అనేది ఎక్కడ ఉంది? యాక్చువల్లీ కూటమిలో లోపమా, లేకుంటే నాయకత్వంలో లోపమా? అది ఒక్కటిగా చెప్పలేము. అది అన్ని రకాలుగానే ఉంది. మారుతున్న పరిస్థితుల్లో డబ్బుకు విలువ పెరిగాక, అధికారం కోసం ఉన్న విలువ పెరిగాక ఎక్కడ అవకాశం వస్తే అటువైపు జంప్ చేయడానికి జరుగుతుంది. ఇది అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంది, ఎక్సెప్ట్ లెఫ్ట్కి తప్పితే. కనుక దాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా గుర్తించాలి ఈ పార్టీలు ఎందుకు మారుతున్నారు, వీళ్ళందరికీ రేపు మనం ఓట్లు వేస్తే మనం ఓటు వేసిన పార్టీలోనే వాడు ఉంటాడా, రేపు ఇంకో పార్టీలోకి వెళ్తాడా అనే నమ్మకం లేకుండా కూడా ప్రజలకు ఉంది. కనుక దీన్ని ప్రజలు గుర్తించి ముందు దానికి తగ్గించుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని అట్లా మళ్ళీ పార్టీ మారే వాళ్ళకి ఓటు వేయకుండా వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్కి ఎన్ని ఇస్తారు, బీజేపీకి ఎన్ని ఇస్తారు, కాంగ్రెస్కి ఎన్ని ఇస్తారు మీ అనాలిసిస్ ప్రకారం? బీఆర్ఎస్కి ఒకటి, ఒక ఎంఐఎంకి ఒకటి, బీజేపీకి ఒకటి, అంతకంటే వస్తాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రపంచం నడుస్తూ ఉంది ప్రస్తుతం. కనుక కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు గట్టిగా వస్తాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అంటే రిమైనింగ్ అంతా కాంగ్రెస్ అయినా, అంటే 14 ఇంచుమించుగా 14 సీట్లు కాంగ్రెస్ గెలవబోతుంది దీన్ని బట్టి చూస్తే. అవును, దాదాపు 14 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కి రావడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు దేశ రాజకీయాలపైన మార్పు అనేది జరగబోతున్నట్టుగా అనుకోవచ్చా? డెఫినెట్గా. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైనా ఊహించారా ఇంత మార్పు వస్తుందని? ఎవరు ఊహించలే. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబం అంత బలమైన రాజకీయంగా ఉండగా ఇంకొకళ్ళు వస్తారని, ఈ రోజున ప్రభుత్వం మారుతుందని ఎవరు ఊహించలే. కానీ రేవంత్ రెడ్డి చేశాడు. అట్లాగే బలమైన నాయకుడు అంటూ ఏం లేదు. ప్రజలు గుర్తిస్తే ప్రజల్లో నుంచి ఎక్కడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు పుట్టుకొస్తారు. ఈవెన్ కేంద్రంలో కూడా వీళ్ళందరూ చెప్పేది అవతల ఎవరూ లేరు, పప్పు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, ఎవరు సరైన లేరని. కానీ అవకాశం వచ్చినప్పుడు ప్రజలే ఒక నాయకులు తయారవుతారు. ప్రజల్లో నుంచే గొప్ప నాయకుడు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున కనుక రేవంత్ రెడ్డి అనుకోకుండానే కాదు, ప్రజలు దీన్ని గుర్తించారు. అట్లాగే రేపు కేంద్రంలో కూడా ప్రజలు గుర్తిస్తే ఒక నాయకుడు వస్తాడు. రేవంత్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ వచ్చింది కాబట్టి సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని స్వయంగా ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అది కేవలం అవకాశవాదం. దాంట్లో వాళ్ళు చేసినవన్నీ ఇన్నాళ్ళు వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్లు అన్నీ గవర్నమెంట్ చేసింది, ఇంతకుముందు చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఈయన పాత్ర ఏం లేదు. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసింది, ఇంకొక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. వాళ్ళకి నేను చెప్పిన సీట్లు ఎందుకు నేను అంత తక్కువగా వస్తాయనేది వాళ్ళకి తెలుసు. ఒక భయం ఉంది వాళ్ళకి. ఆ భయంతోనే ఈ రోజున వీళ్ళందరినీ అరెస్టులు చేయటం, అణగదొక్కాలి ప్రతిపక్షాన్ని, ఎట్లాగైనా గెలవాలి అని ఒక రెస్ట్లెస్ వాళ్ళల్లో ఉంది. వీళ్ళు పెద్ద నాయకులుగా పోజు కొడుతున్నా అంత పిరికితనం కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ పిరికితనం కోసమే ఈ ముఖ్యమంత్రులని అరెస్ట్ చేయటం, ఈ నాయకులందరినీ, అవినీతి వాళ్ళందరినీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇవన్నీ కేసులతో బలవంతంగా వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవటం, ఇవన్నీ వాళ్ళ భయాన్ని సూచిస్తాయి.
ఇదే గనక ఒకవేళ ప్రజలు వాళ్ళకి మెజారిటీ వస్తే రాబోయే రోజుల్లో నియంతృత్వం రావడానికి సూచనలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే 6,000 కోట్ల అవినీతి జరిగింది ఎలక్ట్రల్ కుంభకోణం, ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో. సుప్రీంకోర్టు ఏమనిచ్చింది? ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఇచ్చింది. ప్రధానమంత్రి గారు మర్నాడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు పశ్చాత్తాపడతారని చెప్తున్నాడు. ఎవరు పశ్చాత్తాపడేది? సుప్రీంకోర్టు లాయర్లా, జడ్జిలా? సుప్రీంకోర్టు పడుతుందా పశ్చాత్తాపం? ప్రజలు పశ్చాత్తాపడతారా? రాజకీయ పార్టీలు పశ్చాత్తాపడతాయా? కనీసం ఒక మొండితనం అన్నమాట అది. ఒక రాజ్యాంగబద్ధమైన అత్యంత సుపీరియర్ సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పాక నీకు నచ్చకపోతే ఇది మాకు బాధ కలిగించింది, కానీ కోర్టుని మేము గౌరవిస్తాం, కోర్టు తీర్పుని గౌరవిస్తాం అనాలి. కానీ ఆయన అనలా. ఆయన ఏమన్నాడు? పశ్చాత్తాపడతాడు. కోర్టు పశ్చాత్తాపడుతుందా ఈ తీర్పు ఇచ్చినందుకు? ఎంతటి దురహంకారంతో ఆ మాట మాట్లాడాడు. రేపొద్దున ఇదే గనక జరిగితే, వీళ్ళే గనక గెలిస్తే ఇట్లాంటి కోర్టుని కాదు, సుప్రీంకోర్టుని కాదు, అందరినీ అణగదొక్కే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఓకే సార్, ఇక్కడ మీ ఖమ్మం వరకే మనం మాట్లాడితే, మీ ఖమ్మం పార్లమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మేజర్గా మూడు పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ మూడు పార్టీలలో ఇప్పుడు ప్రజలు ఎటువైపు చూస్తున్నట్టుగా మీరు అనుకుంటున్నారు? మీ ఖమ్మం పార్లమెంట్ గురించే మనం మాట్లాడుకుందాం. ఖమ్మం పార్లమెంట్లో దాని గురించి పెద్ద చర్చ కూడా లేదండి ఈ రోజున. ఎందుకనంటే ఇక్కడ బీజేపీకి మూలాలే లేవు. ఏదో కొద్దో గొప్ప కొద్దిమంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొన్ని కుటుంబాలు, చాలా తక్కువ ఓటింగ్ వాళ్ళకి పర్సంటేజ్ ఉంది. లేకపోతే ఈ బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ కుర్చీ మడత పెట్టేశారు వాళ్ళది, కనుక వాళ్ళకి పెద్ద స్థానం లేదు. సో విజయం కాంగ్రెస్కి పక్కాగా ఉంటుంది. ఇప్పుడు కుర్చీ మడత పెట్టేశారు అంటున్నారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీని మునిగిన పడవ అది ఇదని చెప్పేసి అన్నారు, కానీ అనూహ్యంగా ఒక్కసారిగా అధికారంలోకి వచ్చింది ఇప్పుడే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుర్చీ మడత పెట్టారన్నారో అది కూడా ఇప్పుడు అనూహ్యంగా పైకి రావచ్చు కదా. కుర్చీ మడత పెట్టి ఎన్ని రోజులు అయింది? 100 రోజుల్లో కదా, అప్పుడే మళ్ళీ రాదు అది. ఇక దానికి అది నేను అనుకోవటం, కోలుకోవటం కూడా కష్టం. ఎందుకనంటే ఇట్లాంటి కుటుంబ పాలనతో వాళ్ళు అమ్మాయి, అబ్బాయి, తండ్రి, బావమరుదులు వీళ్ళతో నడిచే పార్టీలు ఆ సెంటిమెంట్ని కొంతకాలం వాడగలుగుతారు, కానీ తెలంగాణ సెంటిమెంట్తో ఎప్పటికీ ఆ సెంటిమెంట్ నడవదు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కాంగ్రెస్ వాడుతుంది, మిగతా వాళ్ళు కూడా వాడతారు. వాళ్ళు ఒకసారి ఆ చేయి జారాక, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ చేరాక వాళ్ళ త్వరలో దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఓకే, కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాట అంటా ఉన్నారు, ఈసారి కాంగ్రెస్ని తరిమి కొట్టడమే మన లక్ష్యం అన్నట్టుగా. ఈ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉంటారో ఊడిపోతారో అని చెప్పేసి ఒక కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చెప్తా ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటిది? అది వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి బీజేపీకి ఏమైనా అవగాహన ఉండి వాళ్ళు కలిసి ఏదైనా కుట్ర పన్నితే పన్నొచ్చేమో, కానీ ఈ రోజున ఆ అవకాశం కూడా లేదు. ఎందుకనంటే ఈరోజు కూడా రోజుకి ఒక్కొక్కళ్ళు వచ్చి చేరిపోతూ ఉన్నారు. ఆయన ఆ మాటలు చెప్పకపోతే ఉండేవాళ్ళు కూడా ఉండరు. అందుకని ఏదో భీకరంగా పైన మేము దాన్ని పడగొడతామో లేకపోతే ఇంకోటి ఆ మాటలు చెప్పకపోతే ఉండే నలుగురు కూడా ఉండరు, కాబట్టి వాళ్ళు చెప్తున్నారే తప్పితే వాళ్ళకి నిజం ఏంటో వాళ్ళకి తెలుసు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కనుక వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇది ఇప్పుడు సాధ్యపడద్దు అని చెప్పేసి నిన్న స్వయాన కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటిది? ఎందుకు సాధ్యపడదు ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఒకటి కాదు, వాళ్ళు ఏది సాధ్యం పడటానికి వాళ్ళు తయారుగా లేరు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, అనేక సమస్యలు ఉన్నాయి, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రం విడిపోయినప్పుడు బోల్డ్ ప్రామిసులు చేసింది, వాటన్నిటిని ఇంతవరకు ఎవరు వాళ్ళు పరిష్కరించలేదు. ఇక బయ్యారం ఫ్యాక్టరీ ఏంటి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏంటి, అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ పసుపు బోర్డు ఇస్తామన్నారు, ఏది వాళ్ళు నెరవేర్చలేదు. ఇది కొత్తగా ఆయన చెప్పేదే ఉంది, వాళ్ళు నెరవేర్చరు. ఓకే సార్, ఇప్పుడు నేను 3 పేర్లు చెప్తాను సార్, ఏం చెప్తారో సూటిగా చెప్పండి. ఫస్ట్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ 3 పేర్ల గురించి ఏం చెప్తారు? సూటిగా చెప్పండి, అది చూసుకుంటా. బీఆర్ఎస్
ఒక రకమైన అవినీతిలో కొరిగిపోయిందండి. ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, లిక్కర్ విషయం అవ్వచ్చు, అనేక విషయాల్లో అది కూరుకుపోయింది. ఇక దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం ఈ రోజున దానికి లేదు కూడా దాదాపు. బీజేపీ అనేది మన తెలంగాణలో నామమాత్రం. ఒక సిటీలో 1-2 స్థానాల్లో దానికి కొంత బలం ఉంది. దాన్ని వాళ్ళు నిలుపుకోవటం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుమించి వాళ్ళకి పెద్ద ఈ రోజున అది లేదు. కేవలం కాంగ్రెస్దే ఇప్పుడు ఉన్నది అప్పర్ హ్యాండ్. డెఫినెట్గా మెజారిటీ స్థానాలు గెలుస్తాయి. ప్రజలు వాళ్ళకి సపోర్టుగా ఉన్నారు. ఉండాల్సిన అవసరం ఈ రోజున ఉంది కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని. ఓకే సార్, ఇప్పుడు ఇదే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ప్రజలకు ఏం చేశాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? తెలంగాణ వరకే మనం మాట్లాడుకుంటుంది. బీఆర్ఎస్ పూర్తి అవినీతిలో కూలిగిపోయింది. ప్రాజెక్టులు, కాళేశ్వరం దగ్గర నుంచి, లిక్కర్ మాఫియా దగ్గర నుంచి, ఫోన్ ట్యాపింగ్ దగ్గర వరకు వాళ్ళు దాదాపు అనేక ల్యాండ్ గ్రాబింగ్ దగ్గర నుంచి, సిటీలో వాళ్ళు ఆక్యుపై చేసిన గవర్నమెంట్ స్థలాల దగ్గర నుంచి మొత్తం అది అవినీతిలో కూరుకుపోయి ఉంది. కనుక దాని గురించి ఇప్పుడు పెద్ద ఈ రోజున చర్చ లేదు. ఇప్పుడల్లా పోటీల్లో ఉన్నది కొద్దో గొప్ప జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ తెలంగాణలో, సౌత్లో వాళ్ళకున్న బలం చాలా తక్కువ. వాళ్ళు చేసింది కూడా ఈ గత 10 ఏళ్లలో ధరలు పెంచడమే తప్ప ఇంకా వేరే ఏం చేయలేదు. పెట్రోలు ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎంత ఉంది? అప్పుడు పెట్రోల్ బ్యారెల్ 85 రూపాయలు ఉన్నప్పుడు 70 రూపాయలు, 80 రూపాయలు పెట్రోల్ ఉన్నది. ఈ రోజున బ్యారెల్ తగ్గిపోయినాక వాడవా 110 రూపాయలు, 109 రూపాయల దాకా నడుస్తూ ఉంది. అట్లాగే గ్యాస్ సిలిండర్లు అంతే, దాదాపు ఈ రోజున 1200. మొన్న ఎలక్షన్ల ముందు ఎన్నికల ఓట్ల కోసం 200 తగ్గిస్తున్నామన్నారు. అట్లా ప్రతి ధరలు ఈ 10 ఏళ్లలో పెరిగినాయి కానీ తగ్గలేదు. నెక్స్ట్ కాంగ్రెస్కి వచ్చేసరికి, కాంగ్రెస్ అధికారంలో లేదు, ఇక్కడ రాష్ట్రంలోనూ లేదు, 100 రోజులే ఉంది. దాన్ని 100 రోజుల్లోనే వాళ్ళలాగా మనం ఏం చేయలేదు అనేది కాదు. వాళ్ళు 6 వాగ్దానాలు 5 వాగ్దానాలు ఆల్రెడీ పూర్తిచ్చారు. 1, 2 ఉంటే ఇంకా ఏదైనా వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అట్లాగే దేశంలో వాళ్ళు అధికారంలో లేరు కనుక వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళ కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఇవ్వనప్పుడు ప్రతి వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిందే. అప్పుడు మనకు వాళ్ళైనా ప్రశ్నిస్తాం. ఒక బీజేపీ ఈరోజు చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తాం, రేపు కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళని ప్రశ్నిస్తాం. బీజేపీ అనేది ఇప్పుడు రాముడిని ముందు పెట్టుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి చాలా పార్టీలు చాలా రకాలుగా సూటిగా అంటూ ఉన్నాయి. మరి దీనిపైన మీ కామెంట్? ఇప్పుడు అసలు వాళ్ళ లక్ష్యం ముందు నుంచి కూడా అంతే. వాళ్ళు ఏది చేయరు కానీ ప్రజల నుంచి సానుభూతి రావాలి. సానుభూతి రావాలంటే ఏంటి? ఇప్పుడు ఈ అధిక ధరలు, రైతులు, మహిళలు ఇవన్నీ పక్కకు నెట్టాలంటే ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టాలి ప్రజలతో. ఆ సెంటిమెంటు మతం రూపంలో తీసుకొస్తున్నారు. ఎట్లా? మేము గుడి కడుతున్నాం, అక్షంతలు పంచుతున్నాం, మీరందరూ వచ్చి చూడండి, పెద్దది కడుతున్నాం అని. ఈ దేశ స్వాతంత్రం వచ్చాక గాంధీ గారు ఎంత బలమైన, ఇప్పుడు వీళ్ళు మెయిన్ బలమైన నాయకుడు, 36 అంగుళాల 46 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుంటున్నారు కదా, అంత నాయకుడని. కానీ వాళ్ళు గాంధీ గారు వీళ్ళందరికంటే కూడా బలమైన నాయకుడు. చూడటానికి మనిషి ఉండటం కాదు బలమైన నాయకుడు అంటే. బ్రిటిష్ సామ్రాజ్యవాదులందరినీ తన పాదాల దగ్గర తీసుకొచ్చి ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారే బలమైన నాయకుడు. తర్వాత నెహ్రూ గారు వచ్చారు. నెహ్రూ గారు వచ్చి గుళ్ళు ఉన్నాయి కూలగొట్టలేదు, కొత్తవి కట్టలేదు, అంత భారీ విగ్రహాలు పెట్టామని చెప్పుకోలేదు. కానీ ఆయన నవభారత నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రాజెక్టులు కట్టారు, ఐఐటీలు పెట్టారు, ఐఐఎంలు పెట్టారు, ఎయిమ్స్ మెడికల్ విశ్వవిద్యాలయాలు స్థాపించారు. ఒక కొత్త దేశాన్ని నిర్మాణానికి వాళ్ళు పూనుకున్నారు. ఆయన ఆ రోజున ఐఐటి, ఐఐఎం విజన్తో చేయబట్టే ఈ రోజున ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీలకి మన భారతీయులు నాయకులుగా ఉన్నారు. అది గూగుల్ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, అట్లాంటి అనేక సంస్థలు ఈ రోజున భారతీయులు ఆ రోజున ఉన్న ఆ విజన్తో చేసిన కార్యక్రమానికి ఈరోజు నాయకులుగా ఎదిగారు.
వీళ్ళు వచ్చాక ఎన్ని ఐఏఎంలు పెట్టారు, ఎన్ని ఏమేం చేశారు అనేది ప్రజలు నిర్ణయించాలి. కనుక కేవలం మతాన్ని ఒక సెంటిమెంట్గా వాడుకోవడానికే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఫైనల్గా నేను ఒకటి చెప్తా. మొన్న ఎలక్షన్లలో 4 రోజుల క్రితం మీరు ఓటేయండి, ఓటు వేయకపోతే బుచ్చాడు వస్తాడు, మీ మంగళసూత్రాలు పట్టుకుపోతాడు, మీ 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు పిల్లలు ఎక్కువ కంటున్నారు, వాళ్ళకి అన్నీ దోచేస్తారు. ఎంత సిగ్గుచేటు. నాకు తెలిసి అంతమంది ప్రధానులు, విపి సింగ్ గారు కానీ, ఐకే గుజ్రాల్ కానీ, మొరార్జీ దేశాయ్ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇంతమంది ప్రధానులు ఉన్నారు. ఇంత చౌకబారుగా ఇంతవరకు ఏ ప్రధాని కూడా మాట్లాడలేదు. ఈ దేశ ప్రజల్ని చీల్చడానికి కేవలం తమ పదవుల కోసం, తమ ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం ఈ రోజున ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని అందరం మనం ఖండించాలి. అది సిగ్గుపడాల్సిన విషయం. ఓకే సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ప్రజలకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ మతతత్వ పార్టీలు రోజుకో ఎత్తుగడలు వేస్తూ ఉన్నాయి. వాటిని నిత్యం ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏది నిజం, ఏది నిజం కాదు. ఈ రోజున సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం అన్నీ వస్తున్నాయి. వాటిని ప్రజలు విశ్లేషించుకొని ఏది కరెక్టు, ఏది కాదు అనేది మనం చూడాల్సింది ఉంది. మీడియా మొత్తం గోడీ మీడియాగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉంది. సో మీడియాని మనం పూర్తిగా విశ్వసించాల్సిన అవసరం లేదు. 400 సీట్లు వస్తాయన్నా, 500 సీట్లు వస్తాయన్నా అది కేవలం మీడియా ప్రచారమే. ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. మనం కూడా ఆ వ్యతిరేకతని గుర్తించి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ఈ రోజున కృషి చేయాల్సిన అవసరం ప్రజలందరి మీద ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఓకే సార్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.